హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా ఈ బొంగు లడ్డులు అంటారు కదా, అలాగే మురముర లడ్డు అంటాం కదా. ఈ మురముర లడ్డుల్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. ఎన్నడూ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఒక బెల్లం మురమురాలు ఉంటే, అలాగే ఇలాచి కొద్దిగా నెయ్యి ఉంటే సరిపోతుందండి. ఇంకేమీ అవసరం లేదు. ప్రిపరేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసే విధానాన్ని చూడండి, స్కిప్ చేసేయకుండా ఎక్కడా కూడా. వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఈ విధంగా ఈ గ్లాస్ తోటి నేనైతే ఒక 3 గ్లాసెస్ మురమురాలు తీసుకున్నాను. మీరైతే కప్తో మెజర్ చేసుకున్నా కూడా, పెద్ద బౌల్తో మెజర్ చేసుకున్నా కూడా 3 తీసుకొని, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ అనేది 3 ఉండాలి. ఇలా 3 ఉండాలి. బెల్లం అనేది ఒక వంత అయితే సరిపోతుంది. ఇలా 2 గ్లాసెస్, అలాగే 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ విధంగా 3 గ్లాసెస్ తీసుకొని దీన్నంతా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మురమురాలు మొత్తం పెద్ద వెడల్పాటి ముగ్గుడు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతకంటే ముందు మనం బెల్లం తరుగు పెట్టుకోవాలి. ఇలా తరుగుకొని 3 గ్లాసుల మురమురాలకి 1 గ్లాసు బెల్లాన్ని తీసేసుకొని, ఇలాచి ఒక 4 అయితే నార్మల్గా దంచుకున్నాను. మీ కాడ పౌడర్ ఉన్న అదైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా వెడల్పాటి ముగ్గుడు తీసేసుకొని మురమురాలు మొత్తం వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటాం. అంటనే ఇలా మనకి కొద్దిగా కలర్ వచ్చేస్తే సరిపోతుందండి. నెరీ బ్లాక్ కానవసరం లేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది కాదు. 1-2 అట్లా మాడినా కూడా నార్మల్గా ఆ విధంగా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఏంపే విధానం అయితే అక్కడే ఉండి మనం ఫ్రై చేసుకోవాలి. మురమురాలని చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని అదే ముక్కుల్లో కొద్దిగా నెయ్యిని యూజ్ చేసేసుకొని, ఒక 2 స్పూన్స్ ఉంటుందండి ఇది. ఈ నెయ్యి వచ్చేసి 2 స్పూన్స్ వేసేసుకొని, ఇందులోనే బెల్లం ఒక గ్లాస్ తరుగుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం గ్లాస్ని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ మనం పాకంలాగా చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 స్పూన్ వాటర్ అయినా యూజ్ చేసేసుకోండి. కొద్దిగా వాటర్ యూజ్ చేసినా పర్లేదు, ఎక్కువ అయితే యూజ్ చేయొద్దు, మళ్ళీ పాకం రాదు. స్పూన్లో హాఫ్ అయినా స్పూన్ అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా మనం బాగా కలుపుకుంటూ పాకాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మురముర లడ్డు అనేది అందరూ చిన్నప్పుడు చూసింటారు కదా, ఈ విధంగా అయితే ఎప్పుడు ఎవరు చేసుకొని అయితే తినఉండరు. కాకపోతే తినేవాళ్ళు తింటూనే ఉంటారు. ఇలా చేతి వేసేసానండి. తినడం అనేది మనం చిన్నప్పుడు తిన్నామని చెప్పుకోవడం తప్పించి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అనుభూతి అయితే ఎవరికి ఉండదు. ఈ విధంగా చేసుకొని తిన్నామంటే ఆ అనుభూతి వేరే అసలు. ఇంకా ఇప్పుడు రావట్లేవు, వచ్చినా కూడా అమౌంట్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఇంట్లో చేస్తే మాత్రం చాలా సింపుల్గా మనకి చాలా ఈ మురముర లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా చూడండి, పాకం అనేది గట్టిగా రావాలి. నెరి మెత్తగా రాకూడదు, నెరి గట్టిగా రాకూడదు, మీడియంలో ఉండాలి. వాటర్లో వేసుకొని ఈ విధంగా మనం చెక్ చేసామంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ విధంగా పాకం వచ్చేసిన తర్వాత మనం ఈ మురమురాలను మొత్తం దాంట్లో పోసేసుకొని చూడండి, ఇలా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఎమ్మటే వేడి మీదనే, వేడి అంటే గోరువెచ్చగానే ఉంటుంది, మన చేతిలో పట్టుకొని ముద్దలు చేసేసుకోవాలి. లేదు మీకు గట్టి పడిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంటని, లేదనుకుంటే లో ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా జిగురు వచ్చే విధంగా మళ్ళీ వేడి చేసుకొని ఇలా ఉండలు అయితే చుట్టేసుకోవచ్చు. ఉండలు రావట్లేవని ఏమి కంగారు పడకండి. కొద్దిగా గట్టి పడ్డట్లయితే మనం ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకొని ఈ విధంగా మురమురలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అసలు ఎన్నడూ చేయని వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. సింపుల్ ప్రాసెస్. మురముర విత్ బెల్లం ఉంటే మనకు పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇలాంటి మురముర లడ్డు కోసం ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching my channel.